అందరికీ నా వందనాలండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవదాసులు, వారి కుటుంబానికి, సంఘస్థులకి, గ్రామస్తులందరికీ నా వందనాలండి. నా యొక్క సాక్ష్యాన్ని మీకు రెండు విధాలుగా అర్థమయ్యే విధంగా చెప్తాను. అంటే దేవుని సన్నిధికి రాక మునుపు, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, మారు మనస్సు పొంది రక్షణ పొందిన తర్వాత మా స్థితి, ముందు స్థితి, తర్వాత స్థితి రెండు వివరంగా చెప్తానండి. అయ్యగారు చెప్పినట్టుగా నా పేరు నాగశివ సత్యనారాయణ. అదే రక్షణ పొందక మునుపు. రక్షణ పొందిన తర్వాత దేవుడు తను పిలుచుకొని నాకు ఇచ్చిన పేరు యోబు. మాది వణుకూరు గ్రామం అండి. ఇమ్మాను గాస్పల్ హౌస్ వెళ్తాం మేము. మా ఆత్మీయ తల్లిదండ్రులు ఏసురత్నమయ్య గారు, అరుణకుమారి గారు. మా తల్లిదండ్రులకి మేము నలుగురు సంతానం. నేను 4వ వాడిని. నాకంటే ముందు 3 ఆడబిడ్డలు ఉన్నారన్నమాట. మాది చాలా భయంకరమైన విగ్రహారాధన కుటుంబం అండి. ఎటువంటి విగ్రహారాధన కుటుంబం అంటే, ఏదో లోకంలో మొక్కకో పుట్టకో మొక్కుకుంటే నేను పుట్టానని భ్రమలో బ్రతికినటువంటి కుటుంబం వాళ్ళు. ఈరోజు నేను దేవుని సాక్షిగా వాడబడుతున్నారు. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన నేను చిన్ననాటి నుంచి విగ్రహారాధనలోనే పెరగడం జరిగిందండి. నాకు దేవుడు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. దేవుడు నామానికి అవమానకరంగా బ్రతికిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్ననాటి నుంచి నేను కంకిపాడు గ్రామంలో ఉన్నాను, అమ్మమ్మ తాతయ్య దగ్గర. మా ఇంటి ఎదురుగా ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. మాది విశ్వబ్రాహ్మణ, అది అంటారు విశ్వబ్రాహ్మణులు మేము. మా ఇంటి ఎదురుగా బ్రాహ్మణ కుటుంబం ఉండేది. నేను వాళ్ళతో కలిసి పూజలు చేయడం, ఆ మొక్కడాలు ఇవన్నీ చేసేవాడిని అనమాట. ఎప్పుడైనా మా ఇంటి దగ్గరలో ఒక చిన్న చర్చ్ ఒకటి ఉండేది. మైక్ పెట్టినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు ఆ పాట, నడిపించు నానావా నడిసంద్రమున దేవా అనే పాట పాడినప్పుడు వాళ్ళతో కలిసి ఆ పాటని హేళనకరంగా నాట్యం చేసే వ్యక్తిని అటువంటి నేను. ఈరోజు దేవుడు నన్ను మీ మధ్యన వాడుకుంటున్నారు. ఎంత అవమానకరంగా బతికానంటే, మా ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరు. మాది భయంకరమైన విగ్రహారాధన కుటుంబం. వ్రతాలు రోయడం, సత్యనారాయణ స్వామి వ్రతాలు రోయడం, తిరుపతి వెళ్ళడం, శివాలయాలకు వెళ్ళడం, ఇటువంటి భయంకరమైన విగ్రహారాధన కుటుంబం. నా బాల్యం మొత్తం అలాగే జరిగిందండి. నాకు మేము ఎప్పుడు ఖాళీ ఉంటే ఎప్పుడు ఏదో పుట్టకో లేదంటే ఏదో ఒక స్థలానికో వెళ్ళి మొక్కుతూ ఉండేవాళ్ళం. నా బాల్యం మొత్తం అలాగే జరిగింది. 10th క్లాస్ వచ్చే టయానికి అమ్మమ్మ తాతయ్య చనిపోవడం, మాకున్న స్థలం ఇవన్నీ పోవడం, ఇంకా మేము అక్కడున్న పరిస్థితి నుంచి మేము బయటకు వచ్చేసాం. ఇంటర్మీడియట్ చదువుకోవాలి. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి స్తోమత లేదు. ఆ స్తోమత లేని సమయంలో కంకిపాడు గ్రామంలో బస్టాండ్ దగ్గర ఒక చిన్న టీ స్టాల్ ఉండేదండి. ఆ టీ స్టాల్లో నైట్ పూట పని చేసుకుంటూ మార్నింగ్ పూట కాలేజీకి వెళ్ళేవాడిని. నా స్థితి అదేనండి. అక్కడ నేను కప్పులు కడుక్కునేవాడిని. నేను ఈ మాట చెప్పడానికి భయపడను, ఎందుకంటే నాకు దేవుడు ఈరోజు ఇచ్చిన స్థితి మీకు చివరిలో తెలుసుద్ది. నేను ఆ రోజు కప్పులు కడుక్కునేవాడిని. నా స్థితి ఏంటంటే, నైట్ కూడా అక్కడ పని చేయడం, బస్ స్టాండ్లో పడుకోవడం, ఆ టీ స్టాల్ ఎదురుగానే ఏటీఎం సెంటర్ ఒకటి ఉంది, ఆ ఏటీఎం రాళ్ళ దగ్గర పడుకోవడం. నా స్థితి అది. అటువంటి స్థితిలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు పొంగు వచ్చి ఎగ్జామ్స్ రాయలేకపోయాను. ఇంకా చదువుకునే స్తోమత లేదు, పరిస్థితులు ఏం బాగోలేదు, ఏం చేయాలో తెలియదు. అటువంటి సమయంలో కొంతకాలం పెట్రోల్ బంక్లో పనిచేశా, కొంతకాలం పేపర్ వేసా. ఏం చేయాలో తెలియదు. మా కుటుంబ సభ్యులు ఏమో నా నిమిత్తం బాధపడుతున్నారు. మా కుటుంబంలో తెలిసిన వాళ్ళు వచ్చి, వీడు ఇలా ఉండడం బాగోలేదు, వీడు ఖాళీగా ఉంటున్నాడు, ఇక్కడ సినిమా హాల్ థియేటర్ ఉంది, ఆ సినిమా హాల్ థియేటర్లో టికెట్లు చింపడానికి పంపిద్దాం అని అన్నారు. ఇంకొకళ్ళు వచ్చి లారీకి క్లీనర్గా పంపిద్దామని చెప్పారు. మా కుటుంబ సభ్యులు దానికి అంగీకరించలా. మాకేం చేయాలో తెలియలా. ఆ సమయంలో కంకిపాడు గ్రామానికి గోశాలకి మధ్యలో లాజా ఐస్ క్రీమ్ అని ఒకటి ఉందండి. ఆ కంపెనీలో ఈ వేసవి కాలంలో కొద్దిగా ఖాళీలు ఉన్నాయని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అక్కడ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన జీతం రోజుకు 40 రూపాయలు. అక్కడ మా ఆత్మీయ తండ్రి తమ్ముడు రాజు అని ఆయన పనిచేస్తున్నారండి అక్కడ.
సో ఆయన మమ్మల్ని మొట్టమొదటిసారిగా మందిర ప్రతిష్టకి ఆహ్వానించారు. నేను మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధికి వెళ్ళిన సందర్భం అది. సో మేము మొట్టమొదటిసారిగా వణుకూరు గ్రామానికి మందిర ప్రతిష్ట ఆరాధనకి వెళ్ళాము. అదే మా మొట్టమొదటి జీవితంలో మా మొదటి అడుగు. ఆ విధంగా వెళ్ళడం ద్వారా 2005వ సంవత్సరంలో నాకు ఒక యాక్సిడెంట్ అయింది. అంటే మార్నింగ్ జాగింగ్కి వెళ్ళి వస్తున్నాను, పోలీస్ కానిస్టేబుల్స్ ఏవో పండి అని చెప్పి జాగింగ్ వెళ్ళి వస్తున్నాను. వెనకమాల నుంచి నన్ను ఏదో ఒక వెహికల్ గుద్దితే నేను ఇక్కడ నుంచి అంత దూరంలో పడిపోయాను. ఏం గుద్దిందో కూడా నాకు తెలియదు. నేను వెనక్కి తిరిగే లోపు నాకు కళ్ళు మైకం కమ్మినాయి. సో నన్ను ఆటోలో మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నేను వచ్చే టయానికి అక్కడ పోలీసులు కూడా వచ్చారు. నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను అక్కడికి వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. బెడ్ మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నువ్వు ప్రార్థన చేసుకో, స్వస్థత పొందుతావు అని అన్నారు. నేను ఎప్పుడు ఆ మాట వినలేదు, అసలు ఆ మాట అంటే ఏంటో కూడా తెలియదు. మేము అక్కడ 9 రోజులు ఉన్నాం. 9 రోజుల్లో మళ్ళీ ఆ వ్యక్తిని నేను చూడలేదు. దేవుడు మమ్మల్ని మొట్టమొదటిసారిగా దర్శన సందర్భం అది. సో ఆ 9 రోజులు హాస్పిటల్ కంప్లీట్ చేసుకుని మేము తిరిగి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత అది మరి కలో దర్శనం ఆ సందర్భంలో మాకు తెలియదు. ఒక వ్యక్తి సిలువలో తన తలని అటు ఇటు కదుపుతూ తన హస్తముల్లో ఉన్న రక్తాన్ని మా కొరకు చూపిస్తున్నారు. అదేంటో మాకు తెలియలా. మాకు తెలియని సందర్భంలో పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు కాబట్టి ఆయనకు చెప్పాం. ఆయనకు చెప్పినప్పుడు దేవుడు నీ ఎడల తన ప్రేమను, తన కృపను, తన వాత్సల్యతను చూపిస్తానని చెప్పారు. అప్పుడు కూడా మాకు తెలియదు, విగ్రహారాధనలో ఉండడంతో మాకు తెలియదు. అలాంటి సందర్భంలో అక్కడ లాజా కంపెనీలో కూడా మానేసిన తర్వాత ఒక స్థిరమైన ఉద్యోగం కొరకు ఒక స్థిరమైన ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నప్పుడు 2006లో ఒక సూపర్ మార్కెట్లో ఒక సేల్స్ బాయ్గా నాకు ఒక జాబ్ వచ్చింది. అది అప్పుడు మా జీతం 1800 రూపాయలు. ముందు గుర్తుపెట్టుకోండి, మా జీతం 1500, తర్వాత 1800 రూపాయలు. ఆ సేల్స్ బాయ్గా పనిచేస్తున్నాను. మాకు అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధికి వస్తున్నాం. సంవత్సరంలో 2 సార్లు వచ్చేవాడిని, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఖచ్చితంగా వచ్చేవాడిని. ఆ 2 సార్లు వచ్చేవాడిని. ఆత్మీయ దైవదాసరాలు మా కొరకు మా యోగక్షేమాలు కనుక్కునేవారు, సంఘానికి రమ్మనేవారు, ప్రార్థన చేసుకునేమని చెప్పేవాళ్ళు. మాకు అంత తెలియదు, మేము అలాగే ఉండేవాళ్ళం. అలా ఉంటున్న సమయంలో 2008వ సంవత్సరం మా అక్కకి అప్పటికి 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధికి అంటే సంవత్సరం 2 సార్లు అయినా రావడం, దైవదాసుల్ని కలవడం, మాట్లాడడం జరిగిందో 12 సంవత్సరాల తర్వాత మా అక్కకి బాబు పుట్టాడండి. అది దేవుని కార్యం. 12 సంవత్సరాల తర్వాత ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, వెళ్ళని ప్రదేశం అంటూ లేదు, ఎన్నో ప్రయత్నాలు చేసాం. 12 సంవత్సరాల తర్వాత బాబునిచ్చాడు. బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత 2010లో మళ్ళీ ఒక చిన్న జాబ్ వచ్చింది. అప్పుడు మా జీతం 6500. మేము అరాకొరాగా సంవత్సరం 2 సార్లు వస్తుంటేనే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. 1500 నుంచి 1800 చేశాడు, 1800 నుంచి 6300 చేశాడు. సో మేము ఒక ఆదివారం సెలవు వచ్చే ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుందని ప్రార్థన చేసుకున్నప్పుడు మాకు ఈ అవకాశం వచ్చింది. ఆ ఆదివారాల క్రమాలకు వెళుతూ, దేవుని సన్నిధికి వెళుతూ, దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుంటూ 2011వ సంవత్సరంలో మేము రక్షణ పొందామండి. ఆ రక్షణ పొందే సమయం కూడా ఎంత కఠినమైన పరిస్థితి అంటే, ఆ సందర్భాల్లో ఎవరైనా విగ్రహారాధన ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆ సందర్భానికి లోబడిపోతాడు. కానీ మేము దేవుని వైపు చూసాం. రక్షణ పొందాలి, ప్రార్థనలో కూర్చోవాలని దైవదాసులు చెప్పినప్పుడు మేము సిద్ధపడుతున్నాకి వెళ్తున్నప్పుడు మా మామయ్య గారు సైకిల్ తొక్కుతారు. సైకిల్ తొక్కుతున్న సందర్భంలో కాలు బెణికింది. కాలు బెణికితే ఆయన ఏం చేశారంటే ఎక్కడో తైలం తెచ్చుకున్నారంట. ఆ తైలం కాలుకు రాసుకుంటే ఆ కాలంతా ఇంత బొబ్బలు వచ్చింది. బొబ్బలు వస్తే ఈయన తెలియక ఏం చేశాడంటే దాన్ని ఇట్లా కట్ చేసి అది సెప్టిక్ అయింది. నేనేమోనో రక్షణకు వెళ్ళాలి, ఆయన ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. అక్కడేమోనో అక్క బాధపడుతుంది, కాలు తీసేయాలని అంటున్నారు. ఏం చేయాలో తెలియలా. దేవుని వైపు చూసాం, దేవుని సన్నిధికి వెళ్ళాం, దేవుని వైపు చూసే ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు రక్షణ దయచేశారు. ఆ రక్షణ సాక్ష్యం కూడా ఎట్లాగనంటే, మా యొక్క పాపాలన్నీ కూడా ఆయన మా కళ్ళకు కట్టినట్టు మేము ఏదైతే ఎటువైపు వెళ్ళామో, మేము ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్ళామో అవన్నీ కూడా మాకు చూపించారు ఆయన. అలాగే
మమ్మల్ని ఒక భయంకరమైన గండు చీమలు కొడుతున్నాయి. మేము ఒక తొట్టిలో పడిపోయాం. ఆ తొట్టిలో పడిపోయినప్పుడు ఆ చీమలు మా పైనుంచి తేలిపోయి మమ్మల్ని కొట్టడం లేదు. ఆ దర్శనం ద్వారా దేవుడు మమ్మల్ని దర్శించాడు. అలాగే ఒక విగ్రహారాధన గదిలోకి గది ఉంది. ఆ గదిలోకి మేము వెళ్తున్నప్పుడు ఒక దైవ శాఖలు మమ్మల్ని పిలిచి, యోబు నువ్వు వెళ్ళవలసింది ఆ గదిలో కాదు ఈ గదిలోకి అని చెప్పి వెలుగైన గదిలోనికి మమ్మల్ని నడిపించుకున్నారు. ఆ విధంగా దేవుడు మమ్మల్ని రక్షించుకొని ముందుకు నడిపించాడు. ఆ సమయంలో దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం, ముందుగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకమని చెప్పి దేవుడు తెలియపరిచాడు. అదేవిధంగా దేవుడు పరిచర్యలో ఉండాలని రక్షణ పొందుకున్నాం, ప్రార్థనలకు వెళ్తున్నాం, సహవాసంలో ఉన్నాం. అనుకోకుండా ఒక సమస్య, ఆ కాలు దెబ్బ తగిలిన సమయంలో బ్లడ్ రిపోర్ట్స్లో మా మామయ్య గారికి బ్లడ్లో ఒక ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. 3 రోజుల తర్వాత రమ్మన్నారు. చెక్ చేయించుకున్నారు. ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. 7 రోజుల తర్వాత రమ్మన్నారు, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. 10 రోజుల తర్వాత రమ్మన్నారు, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఇలా కాదండి, మీ ఫ్యామిలీలో మరి ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకు కూడా ఉందేమో, మీ భార్యను రమ్మంటే నేను అన్నారు. ఆమెకి వెళ్తే ఆమెకేమీ లేదు. ప్రభువా మీకు స్తోత్రం అనుకున్నాం. అప్పుడు మీరు రక్షణ పొందిన కొత్త. ప్రభువా మీకు స్తోత్రం అనుకున్నాం. తర్వాత పుట్టిన బిడ్డను రమ్మన్నారు. ప్రభువా 12 సంవత్సరాలు మా అక్క గర్భఫలం లేదు. మీ సన్నిధికి వచ్చిన తర్వాత మీరు సహాయం చేశారు. మీ ద్వారా కలిగిన బిడ్డ. ప్రార్థన చేసుకున్నాం. ఆ విషయంలో కూడా దేవుడు మాకు ఎటువంటి దర్శనాన్ని ఇచ్చారంటే, ఒక వ్యక్తి ఒక మాంసం కొడుతున్నారు. ఆ మాంసం కొట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రదేశం సహజంగా రక్తం అయి ఉండాలి. కానీ ఆ ముక్కలు కొట్టి ఆ చర్మాన్ని ఇలా లేపినప్పుడు ఆ చర్మం తెల్లటి వస్త్రం అయింది. అంటే దేవుడు మాకు తెలియపరిచింది ఏంటంటే, ఆ రక్తంలో ఎటువంటి కల్మషం మలినం లేదని చెప్పి బాబు విషయంలో తెలియపరిచాడు. దేవుడు మా విషయంలో, మా కుటుంబ విషయంలో ఆ విధంగా కూడా సహాయం చేశారు. ఆ యొక్క బాబుకి ఆ ఇన్ఫెక్షన్ లేదు అని తెలుసుకున్న నాటి నుంచి మా మామయ్య గారు దేవుడి సన్నిధికి వస్తున్నారు. మా కుటుంబానికి పెద్ద ఆయన అంతకుముందు వరకు విగ్రహారాధనలు ఉన్నారు. ఆయన దేవుని సన్నిధి రావడం స్టార్ట్ చేశారు. అలాగే చెప్పాను కదా, 6,300 రూపాయల జీతం వస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతున్న టైంలో వేరే చోట మాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చినప్పుడు 24,000 రూపాయల జీతం వచ్చింది. సో మేము వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత మా యొక్క మందిరానికి పనులు జరుగుతున్నాయి. దైవదాసులు ఇప్పుడు చెప్పినట్లుగా మారు మనసు కలిగి, మానవ మనసు క్రియలు మనం కలిగి ఉన్న రీతిగా మా దైవదాసులు ప్రకటించిన ప్రకారం నేను ఒక చిన్న కానుక పంపించా. ఆ కానుక విలువ మీకు చెప్తాను. ఆ కానుక పంపించా. కానుక నేను నా స్నేహితుల ద్వారా పంపించా. ఆ కానుక పంపించిన తర్వాత నేను మా అయ్యగారికి కూడా చెప్పలా. అయ్యగారు నేను పంపించానండి, నేను చెప్పలా. 3 సంవత్సరాల తర్వాత నేను ఏదైతే కానుక పంపించానో అదే కానుక నాకు దేవుడు జీతంగా ఇచ్చాడు. ఆ జీతం ఏంటంటే 40,500 రూపాయలు. నేను ఆ స్థితి కోరుకోలేదు, ఆ స్థితి నేను అడగలేదు. 3 సంవత్సరాల తర్వాత దేవుని ప్రేరేపణ, నువ్వు సంఘంలో ఈ విషయం చెప్పు అన్నప్పుడు దైవదాసులు చాలా సంతోషపడ్డారు. ఒకప్పుడు పేపర్ బాయ్గా వేసుకున్న వ్యక్తి ఈరోజు ఒక 40,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడని అందరికీ సాక్ష్యం చెప్పడం స్టార్ట్ చేశా. అలాగే 2019లో అక్కడి నుంచి వేరే చోట జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళడం కొంచెం బాధ అనిపించిన, వివాహం జరిగింది. అయినా సరే వెళ్ళాలనుకున్నాం, వెళ్ళిన తర్వాత వెనక్కి రావాలి ప్రభువా, మేము దేవుని సన్నిధికి మీకు దగ్గరగా ఉండాలి, ఆత్మీయంగా బలపడాలని ప్రార్థన చేసుకుంటున్న టైంలో నిజామాబాద్ నుంచి విజయవాడలో రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడికి వచ్చినప్పుడు 40,500 జీతం వల్ల 45,000 అయింది. సో 45,000 అయింది. అంటే నేను నా పెరిగిన జీతం గురించి చెప్పట్లా, దేవుడు నాకు సహాయం చేసిన విధానాన్ని గురించి చెప్తున్నానండి. 45,000 రూపాయల జీతం అయింది. ఆ సమయంలో మా మావయ్య గారు రక్షణ పొందారు. సో మేము దేవుని పరిచర్యకి ఇక్కడ చాలా దగ్గరగా బ్రతుకుతున్నాం. నాకు వివాహం అయింది. 2019లో నాకు కుమారుడు పుట్టాడు.
కుమారుడు పుట్టిన వెంటనే కుమారుడికి యాక్చువల్గా ఏం జరిగిందంటే, బాబుకి ఇట్లా తలకి ఇట్లా పుట్టాడు, బాబు బ్రతకడం కష్టం అన్నారు. నా ఆత్మీయ సంఘం దైవదాసులు ఆత్మీయ తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చేశారంటే, ఆ బాబు ఒక్కరోజు అతను హాస్పిటల్లో ఉన్న ఒక్కరోజు ఖర్చు 1,80,000 రూపాయలు. ఒక్కరోజు ఖర్చు 1,80,000 రూపాయలు. మేము ఆ స్థితి భరించలేనిది, కానీ దేవుడు మాకు సహాయం చేశాడు, మా బాబుని మాకు ఇచ్చాడు. ఆ కఠినమైన పరిస్థితుల్లో, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అయినప్పటికీ మా ఆత్మీయ తల్లి, మా ఆత్మీయ తండ్రి మాకు చెప్పింది రక్షణ పొందిన సమయంలో, దేవుని వైపు చూడు, విశ్వాసంగా ఉండు అనే మాటలే మమ్మల్ని ఎప్పుడు బలపరుస్తూ ఉండే. 2020లో నాకు మళ్ళీ పాప పుట్టింది. పాప పుట్టిన టైంలో సిజరీన్, మీకు పాప పుట్టడం కష్టం, పొట్ట ఏదైతే ఉందో పగిలిపోద్ది అన్నప్పుడు మేము దేవుని ప్రార్థన చేసుకుంటామండి, మాకు ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు దేవుడు పాపనిచ్చారు, మంచి ఆరోగ్యకరమైన పాపనిచ్చారు. అదేవిధంగా 2020లో దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలని చెప్పి దేవుని మందిరం దగ్గర ఒక చిన్న స్థలం కొనుక్కోవడం కూడా జరిగింది. కోవిడ్ టైంలో 2020 కోవిడ్ టైంలో కూడా మేము చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో అది ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఉండడంలో మీకు చెప్తాను. డీమార్ట్ లాంటి కంపెనీలు ఉంటాయి కదండి, అందులో నేను జాబ్ చేస్తా. అవన్నీ మూసేస్తున్న టైంలో కూడా దేవుడు మమ్మల్ని మా ఉద్యోగాలు ఎక్కడ పోకోకుండా, ఉద్యోగం పోతుందనగానే వేరే ఉద్యోగం ఇవ్వడం, అక్కడ పోతుందనగానే వేరే ఉద్యోగం ఇవ్వడం, అట్లా మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా దేవుడు మా పక్షాన ఒక గొప్ప కార్యం చేశాడు. అలాగే మా తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా మరి ఆ విగ్రహారాధన సంబంధించిన కార్యాల్లో మమ్మల్ని పాలు పంపులు పొందనమన్నప్పుడు మేము దేవుణ్ణి అడిగాం, దేవుడి వైపు చూసాం. ప్రభా, మేము అటువంటి విషయాల్లో పాలు పంపులు పొందకూడదు. మమ్మల్ని అక్కడ ఎలా నిలబెట్టి అడిగారంటే, మీ నాన్న నిన్ను కన్నది ఈ పని చేయడానికే కదా, నువ్వు పుట్టడం ఎందుకు అని చెప్పి అక్కడ 100-150 మందిలో మమ్మల్ని అవహేళన చేశారు. కానీ మేము దేవుని వైపు చూసాం. ప్రభా, మేము ఈ పని చేయకూడదు, మాకు ఈ శ్రమల నుంచి విడిపించండి, మా ఈ కష్టాల నుంచి విడిపించండి అని చెప్పినప్పుడు మా బాబాయ్ గారు అబ్బాయి అది తీసుకుని ఆ పరిస్థితుల నుంచి కూడా విడిపించాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఏవైనప్పటికీ కూడా మేము దేవుని వైపు చూసాం. ఏ రోజు కూడా మాకు అపజయం కలగలేదు. దేవుడే మమ్మల్ని బలపరిచాడు, దేవుడే మాకు సహాయం చేస్తూ వచ్చాడు. మరలా మేము, దేవా మరి నీ పనిలో మేము ఉండాలి అనుకున్నప్పుడు, నీకు పనికొచ్చే పాత్రగా ఉండాలన్నప్పుడు దేవుడు మాకు తెలియపరిచించి, నీవు నాకు సాక్షిగా ఉండు అని అన్నారు. అదేవిధంగా నేను ఈ విధంగా సాక్షిగా ఉంటున్నాను. ఈ రోజు కూడా నేను చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ మంత్ 6వ తారీఖు నేను ఒక జాబ్ జాయిన్ అవుతున్నాను, కొత్త జాబ్ జాయిన్ అవుతున్నాను. హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాల్సిన సమయంలో ఇప్పుడు నా జీతం 45,000 రూపాయలు వచ్చింది కదా, ఇప్పుడు నా జీతం 62,000 రూపాయలండి. నాకు కలిగిన జీతాల గురించి చెప్పట్లా, దేవుడికి నేను ఏదైతే ఒక్కసారి ఇచ్చానో, ఒక కానుక ఇచ్చానో, ఆ కానుక నేను ప్రతి నెల అనుభవించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. నేను అది చెప్తున్నాను, మీరు అది గ్రహించండి. ఒక్కసారి ఇచ్చాను నేను దేవునికి, ప్రతి నెల అంతకంటే ఎక్కువ శాలరీ పొందుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఇప్పుడు 6వ తారీఖు ఆ జాబ్ జాయిన్ అవుతున్నానండి. అలాగే మా కుటుంబ పెద్ద అయిన మా మావయ్య గారు రక్షణ పొందారు. మొన్న ఆదివారం